సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన కలకలం రేపింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర బోగిలో ఒంటరిగా కూర్చున్న యువతిపై అత్యాచార యత్నం చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. అతని బారి నుంచి తప్పించుకున్న యువతి కదులుతున్న ట్రైన్లో నుంచి బయటకు దూకింది. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 7:20 సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ బయలుదేరింది. సుమారు 8:40 సమయంలో బోగిలో యువతి మాత్రమే ఒంటరిగా ఉండటంతో వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన యువతి ట్రైన్ నుంచి దూకేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, ఇంతకీ ఆ వ్యక్తి దొరికాడా? అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? జోష్న, ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ఏదైతే ట్రైన్ ఉందో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్ లో ఒకసారిగా యువతిపై యువకులు అత్యాచార యత్నం అయితే చేశారు. అయితే దీంతో అత్యాచార ప్రయత్నంలో భాగంగా ఇటు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ ట్రైన్ గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకుంది. అయితే ఒంటరిగా ఉన్న మహిళపై యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యత్నించే క్రమంలో ఒకసారిగా ట్రైన్ నుంచి అంటే రన్నింగ్ ట్రైన్ నుంచే పూర్తిగా కిందకు దూకేసింది. దీంతో ఆమెకు పూర్తిగా తీవ్ర గాయాలు కావడం గాంధీ ఆసుపత్రికి అయితే చికిత్స కోసం స్థానిక రైల్వే పోలీసులు అయితే తరలించారు. అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఒకవైపు చికిత్సను అందిస్తున్నారు. అయితే నేను రాత్రి 7:30 సమయాన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా అంటే 8:30 సమయానికి ఏదైతే గుండ్లపోచంపల్లికి చేరుకున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం, మొత్తం ఆ రన్నింగ్ ట్రైన్ లో ఇద్దరు మాత్రమే ఉన్నట్లుగా తెలిసింది. మరి ఆ ఇద్దరు యువకులు ఎవరనేది ప్రస్తుతం రైల్వే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకున్నారు. ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా ప్రస్తుతం ఆ అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు అమ్మాయి యువతికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లుగా ప్రస్తుతం వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఆమెకు తీవ్ర గాయాలు, కాలు భాగంతో పాటు ఇటు చేయి భాగం, ఇటు మెడ భాగంకి పూర్తిగా గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమెకు చికిత్సను అందిస్తున్నాం, త్వరలోనే కోలుకుంటుందని ఒకవైపు ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. జీఆర్పీ పోలీసులు మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. ఒంటరిగా ఉన్న యువతి పైన అత్యాచారం యత్నించడానికి ఎవరు ప్రయత్నించారు, ఏ స్టేషన్ లో ఆ యువకులు దిగారన్న కోణంలో ఒకవైపు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం జీఆర్పీ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జోష్న. రైట్ అమరేందర్ రెడ్డి.